Let's welcome Mr. Srinivas Rao Kaveti on Sanjam Talks. Anna, welcome Anna. హలో కానీ మీరు వెనకాల ఉన్న లైఫ్ ఏంటి? అసలు మీరు ఎలా వచ్చారు యూఎస్కి? మీరు అప్పుడు పడ్డ కష్టాలు ఏంటి? ఇప్పుడు మీరు ఇంత సేవ చేస్తున్నారు, అది చాలా మందికి తెలియదు. వైట్ లాయర్స్ ఆర్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ కాల్ అండి. 9 to 5 ది ఆఫీస్ ఈజ్ ఓపెన్. వెన్ యూ కాల్ ద సెక్రటరీ కాల్ చేస్తే కూడా దే విల్ చార్జ్ యువర్ ఫోన్ కాల్. ఇఫ్ యూ ఈమెయిల్ దెమ్, టెక్స్ట్ దెమ్ ఆల్సో టు రీడ్ దట్ ఈమెయిల్, టు రీడ్ దట్ టెక్స్ట్, దే విల్ చార్జ్ యూ. ఇప్పుడు యూ విల్ బి షాక్డ్ మిస్టర్ రెడ్డి. అదర్ డే ఐ వాస్ టాకింగ్ టు దెమ్ అండ్ కొన్ని లా ఫర్మ్స్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు ఈ ఆటా తానా ఆటా పాటాల. You know how much this Ata Pata Tana they're charging them for these law firms? $100,000 for one video display. సో ఇప్పుడు మన ఇండియా లా స్ట్రాంగా, వెస్టర్న్ లా స్ట్రాంగ్? Western laws. Indian laws are all 1864 left by Englishmen. ఇంతవరకు no changes are made except one or two. If you Google my name last time, I did a pro bono work with Ram Gopal Verma. ఒక కుటుంబానికి నేను 40 లక్షలు ఇప్పించాను. వన్ బాయ్ వాజ్ కిల్డ్ అంబర్పేట్లో. నేను ఒక్క 15 నిమిషాలు when I spoke on TV9, I could raise 45 lakhs to that family. వెల్కమ్ బ్యాక్ టు సంజమ్ టాక్స్. ఇవాళ మన ముందు ఒక ప్రముఖ న్యాయవాది, అంటే మామూలు న్యాయవాది కాదు, ఇంటర్నేషనల్గా అన్ని దేశాల్లో మన గురించి కానీ, అక్కడ ఉన్న మన ప్రజల గురించి కానీ, వాళ్ళ ప్రజల గురించి కానీ వాదించే ఒక వాయిస్. అతన్ని ఇవాళ మన ఛానల్కి తీసుకురావడం జరిగింది. మన తెలంగాణ ముద్దుబిడ్డ, ఒక చిన్న పట్టణం నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదిగి ఇప్పుడు అందరికీ న్యాయం అనే ఒక మాట వచ్చినప్పుడు కనిపించే పేరు అతనిది. అండ్ మన తెలుగు ఛానల్లో, ఇంటర్నేషనల్ ఛానల్స్లో అండ్ మన నేషనల్ ఛానల్స్లో కూడా హీఈస్ గైడింగ్ ద పీపుల్. సో హీఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ కావేటి, శ్రీనివాస్ రావ్ కావేటి. హీఈస్ ఫ్రమ్ న్యూయార్క్. హీఈస్ విత్ అస్ టుడే. హీ విల్ గివ్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్. లెట్స్ వెల్కమ్ Mr. Srinivas Rao Kaveti on Sanjam Talks. Anna, welcome Anna. Hello, Randy. Thanks for having me on Sanjam Talks, first of all. Yeah, thank you Anna. సో ఇవాళ మన వ్యూవర్స్కి మీ గురించి చెప్పడానికి తీసుకొచ్చానన్న. మీరు చాలా ఛానల్స్లో మనకి ఇక్కడ మీరు ఆల్రెడీ ప్రముఖులు, మీ గురించి చాలామందికి తెలుసు. కానీ మీరు వెనకాల ఉన్న లైఫ్ ఏంటి? అసలు మీరు ఎలా వచ్చారు యూఎస్కి? మీరు అప్పుడు పడ్డ కష్టాలు ఏంటి? ఇప్పుడు మీరు ఇంత సేవ చేస్తున్నారు, అది చాలా మందికి తెలియదు. సో ఐ వాంట్ టు బ్రింగ్ దట్ స్టోరీ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ అండ్ ఎన్లైటన్ అవర్ ఇండియన్ సిటిజన్స్ అండ్ ఆల్సో ఎన్ఆర్ఐస్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ స్టోరీ అన్న. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, అసలు ఎలా మీరు ఈ పొజిషన్లోకి వెళ్ళారు? First of all, మీరు అంటే you have taken a very good cause because you are working for NRIs, non-resident Indians, especially Telugu people in anywhere in the world. I've seen some of your shows. You're doing a remarkable work, and first of all, I must, congratulate you Thank you. because you lived in America, you lived in other parts of the world, and went back to India, and you started this channel. Commendable. Keep doing it, and you're bringing a good subject and good, successful people so that people can get inspired. And Right. from Yes, a sir. small town to all these countries they're doing. Great job. Keep it up. Thank you. First of all, I wanted to share my history, how I came from a small town. Ippudu New York, London and itla. I was born in a place called Karimnagar andi. It was a very small town. Ippudu 1989 I became a lawyer. Our times lo that was a small place, and endukante Telangana was a backward state. And manaki Right. ippudu Telangana separate state ayin tarvata now we can see some significance on the mana prapancha map lo. People know where is Telangana, people know where is Hyderabad, and people know our Telangana jillalu. ఆ కాలంలో when we see it was a small town. అంటే I remember those days 1981లో నేను హైదరాబాద్కి వచ్చాను. I was in 10th grade. అప్పుడు there was only single road. It used to take 6 hours to come to Hyderabad. Right. And those days were different now or different now. There's a 2-3 lanes రోడ్లు ఇప్పుడు. Now days are different. Right. ఆ కాలంలో we didn't even have a television. We didn't see the plane. అట్లాంటి ఊర్లోంచి వచ్చాం.
సో ఐ ఫినిష్ మై 10th గ్రేడ్ ఒక సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం అని 10th దాకా అక్కడ చదువుకొని 11th అండ్ 12th ఆల్సో ఐ స్టడీడ్ మై బయాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండి. సో అంటే ఐ ఆల్సో వాంటెడ్ టు బి అ డాక్టర్, బట్ ఆ కాలంలో వెన్ వీ టుక్ ది మెడికల్ ఎంట్రన్స్ ఏదో పేపర్ లీక్ అయిందని చెప్పి దే సెటప్ ది ఎగ్జామ్ అగైన్. నెక్స్ట్ టైం పెట్టే వరకు దెర్ వాజ్ మా ఫ్యామిలీలో దెర్ వాజ్ సారో. మై ఫాదర్స్ బ్రదర్ వాజ్ అసాసినేటెడ్ అంటే హీ వాజ్ అ పొలిటీషియన్. సో అందుకని ఓకే. ఐ కుడ్ నాట్ టేక్ ది ఎగ్జామ్ మళ్ళా. సో బై ఏ ద ఇయర్‌లో టైమ్ ఇది? ఇది 1985 ఇందిరాగాంధీ చంపేసిన థర్డ్ డే మై ఫాదర్స్ బ్రదర్ వాజ్ అసాసినేటెడ్. అంటే మేము కొంచెం ఓకే. టార్గెట్ కరీంనగర్లో వెల్మా కమ్యూనిటీలోకి వస్తే మై ఫాదర్స్ బ్రదర్ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు బి కిల్డ్ అక్కడ. సో ఇక నాన్నగారు కూడా ఈ వాజ్ అ వెరీ ప్రామినెంట్ లాయర్. ఈ వాజ్ అ కొంచెం పబ్లిక్ గట్టిగా మాట్లాడండి అన్న. కొంచెం గట్టిగా మాట్లాడండి. he was a my father was a very prominent lawyer and he was a తను కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశారు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేశారు. హీ వాజ్ ఆల్సో ఏ టార్గెట్. సో అట్లా వి అంటే ఫాదర్ అండ్ అవర్ ఫ్యామిలీ స్లోలీ సెట్ ఆఫ్ ఫ్రమ్ ద పాలిటిక్స్ అనుకోండి. సో నేను దట్ వాజ్ ద టైమ్ ఐ జాయిన్డ్ ఇన్ నిజాం కాలేజ్ అండ్ డిడ్ మై బిఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ విత్ ఇంగ్లీష్ లిటరేచర్, సైకాలజీ అండ్ ఫిలాసఫీ. చేసిన ఓకే. తర్వాత ఐ వాజ్ బికాస్ కమింగ్ ఫ్రమ్ ఎ స్మాల్ టౌన్. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సెంట్ ఫ్రాన్సిసే కానీ లిటిల్ ఫ్లవర్. ఫ్రమ్ ఎ డిస్ట్రిక్ట్ వెన్ యూ కమ్ యూ హ్యావ్ ఎ కాంప్లెక్స్, రైట్. ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ కొద్ది ఉండేది. ఐ హ్యాడ్ టు వర్క్ ఆన్ మై కాంప్లెక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జాయిన్డ్ ఎ జిమ్ దేర్. దాని తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్ని నేర్చుకున్నాను హైదరాబాద్. సో స్లోలీ ఐ బికేమ్ ఎ లీడర్ ఇన్ ద కాలేజ్ థర్డ్ ఇయర్ వచ్చే వరకు. And the chief minister's son used to come to me, and Ramoji Rao's second son was my classmate. He used to come to me. I became a very prominent figure in Nizam College, Hyderabad. ఓకే. చేసిన తర్వాత from there I prepared for some civil services. అక్కడి నుంచి of course I could not take it because I was only 18, 19. I could not finish my syllabus, preparation. Then I went to Pune. My father said at least join law, come into the profession అని. ఎందుకంటే అప్పటికే ఫాదర్స్ బ్రదర్ వాజ్ అసాసినేటెడ్, ఆయన ప్రాపర్టీస్ ఉండేవి, మా ప్రాపర్టీస్. సో టు సేవ్ గాడ్ ద ప్రాపర్టీస్ అండ్ టేక్ ఓవర్ మై ఫాదర్స్ ప్రాక్టీస్ ఐ గాట్ ఇన్ టు లా, పూనా యూనివర్సిటీ, సింబియాసిస్. ఓకే. అండ్ ఐ వర్క్ సో హార్డ్ అండి. అండ్ ఐ హ్యాడ్ ఎ గోల్డ్ మెడల్ ఇన్ లా. ఐ మీన్ 87% నాది. నార్మల్గా వెన్ యూ సీ యూ డోంట్ గెట్ 87% ఇన్ లా. మ్యాథమెటిక్స్లో ఇస్తారు కానీ లాలో ఇవ్వరు. సో సింబియాసిస్ వాజ్ వెరీ రెప్యూటెడ్ యూనివర్సిటీలా. సింబియాసిస్ లో చేయాలంటే ఒక 27 యూనివర్సిటీ కింద కాలేజెస్ ఉండేది. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ టుక్ ది ఎగ్జామ్ అండ్ ఐ వాజ్ నంబర్ 1 ఇన్ ది యూనివర్సిటీ. అక్కడి నుంచి మోటివేషన్ దట్ వీ షుడ్ డూ సంథింగ్ బిగ్ ఇన్ ఎడ్యుకేషన్. అండ్ సైమల్టేనియస్లీ ఫ్రమ్ 10:30, 11 o'clock, 12 o'clock నుంచి సాయంత్రం 6:30 వరకు ఐ డిడ్ ఇన్ ఎంబీఏ. అక్కడ పునా యూనివర్సిటీలో యూ కెన్ డూ 2 to 3 courses at a time. So I finished my MBA from 12:30 to 6:30. I was a topper in MBA also. Marketing specialty unde. So what I understood is we had to take law as a business. Because I did my MBA, I was topper in that. And when I was doing that course, I realized that Palkiwala used to come and teach us. Nana Palkiwala. I used to go for his lectures in Bombay. He used to do tax Mida. He used to speak because he was a Birla lawyer. He was a tax lawyer, so he used to teach us. Palkiwala used to come and teach us. Ram Jethmalani used to teach us. Justice Chandrachud used to teach us. So Ram Jethmalani. In Symbiosis, they used to come and teach us. Ram Jethmalani garu kuda. Yes, they all made an impression on me. అందుకని I took it very seriously in Symbiosis. I became a human rights activist, and I also contested college law, and then moot court competition I was first in the college. Okay. So I built up so much of things, and I saw ఇప్పుడు once you become a businessman and you want to run law as a business center, you should also know taxation. Right. So in the evenings from 7:30 to 9:30 I joined masters in tax laws. Ante to understand business you need to understand taxation. Ante what is a gift tax, what is a sales tax, what is ఇప్పుడు value added tax అంటారు కదా. Because to be a good successful businessman you should know how to plan your taxes. Right. So అందుకని I did masters in tax laws in the evening. So by the grace of Lord 3 years లో I finished LLB.
I finished my MBA. I finished my master's in tax laws. So నేను మీకు చెప్పాను కదా, when I was an undergraduate studying my bachelor's of arts in Hyderabad, Ramoji Rao second son was my classmate, వాడు Suman, who passed away. వాడు, I used to go to Eenadu at the time, and there was a వరంగల్ నుంచి ఒక ఎమ్మెల్యే ఉండే హైదరాబాద్లో, మన మాచినేని కిషన్ రావు అని. he was a deputy, అంటే he was a education minister. తను ఈ స్టార్టెడ్ సమయం న్యూస్ పేపర్ ఇన్ దోస్ డేస్ 84 లో. సో ఆయన తను నా క్లాస్మేట్ ఉండే. సో ఐ వాజ్ దేర్ ఫర్ దట్ ఓపెనింగ్ ఆఫ్ సమయం. సో నేనేమనుకున్నా అంటే, టు గెట్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ టు, బికాస్ ప్రెస్ ఇస్ ద ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ డెమోక్రసీ, ఐ షుడ్ డూ మాస్టర్స్ ఇన్ జర్నలిజం అని అనుకుంటే. డ్యూరింగ్ మై థర్డ్ ఇయర్ ఆఫ్ లా, Symbiosis introduced a college called Journalism School. Malla, I took the exam, entrance exam. I got into journalism also, masters in journalism. So I have a degree in journalism, masters. అందులో specialty was video and TV. And I finished masters in journalism. అంటే నాకు law అయిపోయిన తర్వాత ఇంకొక 6 months I did my journalism. In 4 years I finished 4 degrees, అంటే masters అన్ని. ఇవన్నీ ఇండియాలోనే మీరు Absolutely. I did my LLB in Symbiosis. I did my masters in journalism from Symbiosis. I did masters in tax laws from Symbiosis. And MBA వచ్చేసి Institute of Management అని, with marketing I finished. ఇవన్నీ బిఫోర్ 1990 ఓన్లీ ఇవన్నీ జరిగినాయి. Absolutely. This was in 1988 అన్ని. 89 I finished my law and I registered myself as a lawyer ఇండియాలో ఫస్ట్ టైం. మీరు ఇండియాలో ప్రాక్టీస్ చేశారా? చేశాను. I started my practice. ఫాదర్ ఏమన్నారంటే, నాయనా చాలా చదువుకున్నావు, యువర్ ఓన్లీ 23-24 years of age now, come back and join practice. అయితే నాకు, బికాజ్ ఐ హ్యాడ్ వెరీ గుడ్ academics, నాకు టీచింగ్ వాజ్ మై హాబీ అండ్ మై ప్యాషన్. సో కాలేజ్లో when I was studying law, because law is in Latin language, so I used to teach first year, second year, third year students కి హాస్టల్లో వెళ్ళి, I used to go to the hostel and during the exams I used to teach them. అంటే స్టూడెంట్స్, ఎందుకంటే తెలుగు వాళ్ళు ఉండేది, దే వర్ నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్. సి టు రైట్ ఎగ్జామ్స్ ఇన్ ఇంగ్లీష్ in law, these are all Latin terms kada. I used to teach Telugu people in Telugu, and I used to teach North Indians in Hindi, because I'm very proficient in Hindi. Atla I became like a guru for many students in Pune, Symbiosis la. Close to 100 students ku teach chesa. And that has given me a knowledge, ante naku flair vachesindi. See, stage fear poindi, and when the students were asking me, I used to prepare more. And I became a master. So I had excellent credentials, 87% in law. It's extraordinary. Right. So Nanagar emanarante, Karimnagarlo he was practicing. He said, come back and join the practice. So he was a very prominent lawyer, Karimnagarlo. And he was a public prosecutor. He was Indian National Trade Union Congress president unde. He was a deputy vice president for Indian Red Cross. And he was a chairman for 5 temples and 1 ashram. అంటే జమీందారీ బ్యాక్గ్రౌండ్ కదా, ఈ వాజ్ వెరీ ప్రామినెంట్ మ్యాన్. కరీంనగర్ లో వాజ్ వెరీ సక్సెస్ఫుల్ లాయర్. కానీ మీరు ఒక సైన్స్ స్టూడెంట్ లా ఉండి అక్కడి నుంచి మళ్ళీ లాకి రావడం, దాంట్లో కూడా ఏదో మామూలు లాగా కాకుండా మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసి ఇంటర్నేషనల్ గా ఎదిగి, అసలు ఇదంతా ఏంటన్నా మీరు ఇంత పట్టుబట్టి ఎలా సాధించగలిగారు ఇవన్నీ? ఒక ప్యాషన్, రెడీ. I have a passion of doing something in life, not just to be an ordinary man. అయితే when I joined my father's practice kada, and first year they made me the Lions Club secretary Karimnagar lo, and second year I was made as the general secretary of Youth Congress, and I became the president of Rajiv Youth Sangam. There were over 20 organizations. I became a president. Academics లలో I became the lecturer in Justice Komaraya Law College. I was only 24 and I was teaching chartered accountants, and I was teaching bankers, I was teaching company secretaries, I was teaching BCom guys, everybody I was teaching. Ante my career was teaching in the mornings, afternoon I used to go to court, evening I used to be in politics, youth congress, and on weekends I used to be in social service, Lions Club lo. Multiple hats. I had 250 cases ready, and I became very prominent in Karimnagar. Atla then I used to bring cases to High Court. I used to brief senior counsels in High Court. అంటే I saw that it became a very small town for me, Karimnagar. ఎప్పుడు 92 then I realized
this is not a place for me. ఎందుకంటే I was very prominent in law knowledge. I was teaching in a law college. I Right. was in youth congress, active in politics. I was doing social service. I used to visit jail, other places to talk to prisoners. Atla, I picked up cases and I had 2 juniors in 2 years. నా దగ్గర Mhm. థర్డ్ ఇయర్ హ్యాడ్ 3 juniors. అంటే నార్మల్ గా ఇట్ టేక్స్ మెనీ ఇయర్స్ టు గెట్ జూనియర్స్ అండ్ 200-300 కేసెస్ అప్పుడు. బట్ ఐ వాజ్ Right. వెరీ వెరీ యాక్టివ్. అంటే నేను ఎట్ ఎ టైమ్ ఐ డూ 2 to 3 things. ఐ వాజ్ టీచింగ్, ఐ వాజ్ మేకింగ్ మనీ, ఐ వాజ్ ఇన్ పాలిటిక్స్, ఐ వాజ్ ఇన్ సోషల్ సర్వీస్ అండ్ Mm. ప్రాక్టీసింగ్ లా విత్ మై ఫాదర్. Okay. అంటే ఇన్ని చెయ్యాలంటే మల్టిపుల్ ఫెదర్స్ ఇన్ యువర్ క్యాప్ Right. బికాస్ ఆఫ్ మై అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. Right. ఇంకొకటి ఏంటంటే రెడ్డి, నా స్ట్రెంగ్త్, ద స్ట్రెంగ్స్ ఐ వాంట్ స్పీక్. ఐఎమ్ ఎ Mhm. వెజిటేరియన్ గాయ్. నేను ఐ డోంట్ డ్రింక్, I don't smoke, I don't gamble, no womanizing, no bad habits. అంటే కొంతమంది అంటారు, I mean, these are the things, but I've been very, I've been like that from my childhood. ఇప్పుడు Right. కూడా అంతే. Living in the West for 30-35 years, I'm still a vegetarian. I don't drink, I don't smoke, I don't do gambling, no womanizing, nothing. Only thing is focused Good. education la. Work and Right. worship, karma yoga. Mm. And అక్కడి Right. నుంచి then 93 I went to Delhi. Because my father said, you're crazy, you're going to Delhi Supreme Court. ఎందుకంటే నార్మల్గా ఎనీ అడ్వకేట్స్ ఇన్ ఇండియా, దే ఫస్ట్ గెట్ అన్ ఎక్స్పోజర్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, హై కోర్ట్స్, Right. అండ్ దెన్ Right. స్లోలీ దే మూవ్ టు సుప్రీం కోర్ట్. రెడీ, Right. నార్మల్గా ఎవరు కూడా దే డోంట్ గో టు సుప్రీం కోర్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 24-25. దెన్ ఐ Right. వెంట్ దేర్ అండ్ నాకు మై ఫ్రెండ్స్ వర్ దేర్ ఇన్ ఢిల్లీ, దోస్ హు వర్ స్టడింగ్ లా విత్ మీ ఇన్ సింబియోసిస్. They Mhm. said I was a joke when I went to Delhi. But I proved myself very successful in Delhi also. Naku, I had a Interesting. job in Singhania, one of the best law firm, and Mhm. later I had a job in Dua and Associates. In Mhm. those days, I was only 25. In 1993, my salary was 17,500 rupees. Wow. ఆ రోజులలో 93. And చాలా within 1 year, I bought a Contessa car in Delhi. Mhm. Contessa car is the most luxurious car in those days. I was only 25. 24-25, coming from a South India guy who's a Tamil looking, dark looking guy. In Delhi, you don't make it because you have to be a Punjabi guy, you have to be a fair looking, and you have to be a Right. Delhiite. And you have Right. to speak Delhi language. And True. you have to be True. some from St. Stephen's or something. Right. Nalantodu Chetamante, it's impossible. But I did well in Delhi also. But my Right. life did not stop there, Reddy Agada. And then from there, I decided to go to Australia. ఆస్ట్రేలియాలో ఏమైందంటే ఐ జాయిన్డ్ ఇన్ మాస్టర్స్ ఆఫ్ లా, Okay. వన్ ఆఫ్ ద టాప్ లా స్కూల్ కాల్డ్ క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ. Okay. I got into LLM లో జాయిన్ అయ్యాను, Mm. ఇంటర్నేషనల్ ట్రేడ్ లా, అండ్ దే గేవ్ మీ అడ్మిషన్. నాకంటే ఐ డింట్ హ్యావ్ నో సపోర్ట్ ఫ్రమ్ మై ఫాదర్, నో సపోర్ట్ ఫ్రమ్ ఎనీబడి. ఎందుకంటే Mm. మై ఫాదర్ వాజ్ అగేన్స్ట్ మీ గోయింగ్ టు ఢిల్లీ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. Even though father జమీందారీ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా he said, I will not support you, you're crazy guy అనేవాడు. Why you Mm. going to Delhi, why you going to abroad? I said, I have a vision, I have some dream. So Mm. 1993 December, I had a visa to Australia, and LLM, Queensland University of Technology, it was rated #1 school. అందులో Mhm. LLM కి వచ్చింది. So I went there. అంటే కొంతమంది దగ్గర I took some loans and I went by myself and Mhm. went to school there అక్కడ. I did my LLM there. I did my LLP there. I was qualified as a solicitor there. Akkada Mhm. I worked in a 100-year-old law firm. Akkada Okay. I faced some racial things, ఎందుకంటే Mhm. 96-97 was very primitive. Akkada అంటే there's no, they never saw any black guys or dark guys coming there. Akkada I felt some racial discrimination. I Mm. said to myself, identi, you study law, you're in a developed nation, and still people equality of law, equal protection of law antaru, they say constitutional law. I said no, this is not my cup of tea. Until most of the lawyers, they want to study in London because Gandhiji went to London and Ambedkar went to London, Nehru went to London. I said, let me go to London. Mm. Then I went to London in 2000 lo YSC. Then I studied there again and I became a lawyer, solicitor in England. Now we have a law firm in London, Kaveti Law Limited. We have an office in East London. That's my own practice. అక్కడ స్పెండ్ చేసిన తర్వాత దెన్ ఐ సా సమ్, ఐ కుడ్ సీ దట్ యూ కెనాట్ గ్రో బిగ్ టైమ్. ఎందుకంటే బికాస్ యూ హ్యావ్ టు బ్రీఫ్ వైట్ బ్యారిస్టర్స్. అక్కడ కూడా దెర్ ఇస్ డిస్క్రిమినేషన్ యాజ్ ఎ Mm. లాయర్, సొలిసిటర్, యూఆర్ డార్క్ లుకింగ్ సౌత్ ఇండియన్ గాయ్. ఎందుకంటే అక్కడ
You have to be a local guy going to a old school, old boys school అంటారు అక్కడ. Every అవును. country, every state, every country has certain things ready. In England, you have to be from old boys club. అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు వాళ్ళ. And హుహు. from backgrounds like us, coming from a small town, you're just getting graduated, you're just taking an exam, you're doing a course, doesn't make you a very successful. ఎందుకంటే lawyer గా who will come to you? You need to have connections కదా. So రైట్. from there, I've spent time, and then I came to New York. And హుహు. after coming to New York, everybody laughed at me. They said, "Hey, you're going to New York, and what are you doing in New York? It's a big apple now." Like everybody had a dream. Big apple ante ragane, when I came to New York, Manhattan, I was lost. I said, "Oh my God, why did I come here?" Because ఓకే. when I went to some lawyers, they said, "You came on a visit visa. You don't have a law school in this country. You don't have a social security. You don't have a green card. You're looking for a job and you want to settle in America." First of all, they said you can't even get an H1B for a హుహు. lawyer, international విచ్ lawyer. ఇయర్ ఈస్ దిస్ అన్న? ఇది 1999, 2000, 2001, I came to New York, ఆహా! and I was against it. So I've spent some time in the library. I understood foreign law firms chala unnai New York lo, and a హుహు. foreign lawyer can also settle in New York ani. I did my research. Everywhere I go, I do my research. ఓకే. So when I did my research, I came to know as a foreign attorney, you can get an H1B. As a foreign attorney, you can practice law in New York. As a foreign, there are so many foreign attorneys who are settled in New York. హ్మ్. Because ఎందుకు 95% of law firms in New York are all international law firms. They have ఓకే. British lawyers, they have Greek lawyers, they have African lawyers, they have Indian lawyers, Bangladeshi, Pakistani lawyers in New York. There's హ్మ్. only one or two law firms in London, one or two law firms in Australia and New Zealand. హుహు. Majority of international law firms, multinational companies are New York. ఇక్కడ ఓకే. మరి లాయర్ కు ఫారిన్ లాయర్ కు ఇఫ్ యూ డోంట్ గెట్ ఎ జాబ్, వేర్ విల్ యూ గెట్ ఎ జాబ్ అని రీసెర్చ్ చేస్తే ఐ ఫౌండ్ అవుట్ దట్ అ ఫారిన్ అటర్నీ కెన్ గెట్ ఎన్ H1 యాజ్ ఎ ఫారిన్ అటర్నీ. ఓకే. అప్పుడు దెన్ ఐ ట్రై టు అప్లై. దెన్ ఐ అప్లైడ్ ఇన్ ఎ బ్రూక్లిన్ లా స్కూల్. దెన్ హుహు. ఆఫ్టర్ 2.5 years, వన్ ఆఫ్ ద టాప్ లా స్కూల్స్ ఇక్కడ వచ్చింది అడ్మిషన్. Then I got హుహు. into law school, went to law school. Ikkada kuda I've spent a lot of money and time. All my education is self-funded. I'm very proud to say that. And all వండర్‌ఫుల్. my visas, everything, wherever I go, I do my visas. Everywhere I do my green cards. Everywhere I do, I am the rainmaker. Nobody ఓకే. does anything. ఇక్కడికి వచ్చిన తర్వాత then we started, finished my law, started a practice. Now we started our journey in Manhattan from 2003. ఇప్పుడు 2025. But this is హ్మ్. my journey of law అండి. But because of my MBA background, I started an IT consulting company. We have 3 IT consulting companies in New York. హుహు. 700 individuals ను తీసుకొచ్చాం మన కన్సల్టింగ్ కంపెనీస్ నుంచి. ఓకే. Because of my taxation degree, we have an accounting firm. We sponsored CPS, and we also do tax practice now. హుహు. Because of my MBA, we also have a pharma consulting, and I established a college in New Jersey, and we ఓకే. have education consulting companies in India. Total in the world, we have 16 offices. We have 2 offices in New York, 1 office in New Jersey, 1 office in Texas, 1 office in London. We have 8 offices in India now. So we have వన్ offices all over the world, and we హ్మ్. are starting something in Dubai now. This హుహు. month end, we're starting an office in Dubai. So this is the story from a యాహ్! small town until New York అండి. And వండర్‌ఫుల్. academic side వచ్చేసి I am finished my PhD in artificial intelligence. I speak in at least 35 universities as a adjunct professor. And in హుహు. terms of my social media, I speak on a lot of TV channels. And in terms of writing articles, I am an editor for a couple of news magazines online. I do write articles. Enduku హుహు. because writing articles, speaking to the students, I also speak on radio. I speak on Doordarshan. I speak on Nigerian radio. I speak on Bahamas television. I speak on American channels. I speak on Indian channels. Enduku because it's part of my branding, and I get some legal work from that, and యాహ్! other recognition also. Today, anybody Googles my name, Srinivas Kaveti, I can talk on American law, I can talk on Indian law, I can talk on English law, I talk on European law. Ippudu, by the grace of Lord, I've been awarded Nelson Mandela అదే Award in నాకు
నా నెక్స్ట్ Oxford క్వెషన్ University. అదే ఉండిందన్న. ఈ మధ్య Yeah, నేను విన్నా మీకు అది అవార్డ్ వచ్చింది అని. సో Oxford University. రియల్లీ అప్రిషియేట్ ఒక తెలుగు బిడ్డకి అంత పెద్ద అవార్డ్ రావడం అనేది మన తెలుగు ప్రజలకి అదృష్టం అది. సో అది Yes. ఆ జర్నీ చెప్పండి అన్న. ఎలా వచ్చింది? దేనికోసం అది మీకు అది అవార్డ్ చేశారు? Oxford University, Oxford mayor has given me that, conferred me Nelson Mandela Award. దాంతోనే ఏమైందంటే ఇప్పుడు నౌ ద నెల్సన్ మండేలా ఫౌండేషన్ ని వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇట్ ఇన్ యునైటెడ్ నేషన్స్. నౌ ఓకే. ఐఎమ్ రిప్రజెంటింగ్ నాన్ ప్రాఫిట్ ఇన్ యునైటెడ్ నేషన్స్. ఐఎమ్ ఆల్సో ఆథరైజ్ టు విజిట్ యునైటెడ్ నేషన్స్ ఇప్పుడు. అండ్ లేట్లీ మనను ఇక్కడ వైట్ హౌస్ లో, అంటే వైట్ హౌస్ అంటారు, ఇక్కడ కాంగ్రెస్ అంటారు, దే అవార్డెడ్ మీ ఏంటే ఓవర్సీస్ రత్న అని, ఇండియన్ ఓవర్సీస్ రత్న అని ఒక అవార్డు కూడా ఇచ్చారు మొన్నే. సో ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ అవార్డ్స్ ఇంటర్నేషనల్లీ. అది కాకుండా ఐఎమ్ ఆల్సో లాయర్ ఫర్ సమ్ టెంపుల్స్, ఐఎమ్ ఆల్సో లాయర్ ఫర్ సమ్ చర్చెస్. కొంత సేవ చేసుకుంటాం మనము. అండ్ వీ హ్యావ్ ఆఫీసెస్ ఇన్ విజయవాడ, హైదరాబాద్లో ఉన్నాయి. అండ్ అదర్ దెన్ దాట్ అకాడమిక్ జర్నీ ఐ స్పీక్ ఆన్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అండి. అండ్ అంటే ఐ ఆల్సో స్పీక్ ఆన్ సాక్షి ఎవ్రీ వీక్ ట్యూస్డే లైవ్ ఉంటుంది. And I have my own YouTube channel called Kaveti, and we are also in Instagram, LinkedIn, అన్నిట్లలో ఉన్నాయి. So అయితే I ఇప్పుడు speak on various channels, and various universities also invite me. రైట్ అన్న. అయితే ఇప్పుడు మీరు ఇంత జర్నీ చేసి వచ్చారు కదా! యూ హ్యావ్ సీన్ ఇండియా లైఫ్, ఆస్ట్రేలియా లైఫ్ అండ్ దెన్ యూఎస్ లైఫ్. సో లండన్‌లో కూడా మీరు ఉన్నారు కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు. సో ఈ జర్నీలో ఇప్పుడు మీరిప్పుడు పడ్డ కష్టాలు ఇప్పుడొచ్చే జనరేషన్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ కష్టాలు ఉన్నాయా? ఉండవు. ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ సోషల్ మీడియా, యువర్ స్మార్ట్ ఫోన్, బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అన్ని కూడా యూ కెన్ సీ సిట్టింగ్ ఎట్ యువర్ ఇన్ యువర్ హౌస్ ఆన్ యువర్ ఫోన్ కదా. ఇన్ రైట్. దోస్ డేస్ మాకేమి లేదు. టు గెట్ ఎ వీసా ఐ హ్యాడ్ టు గో టు ద లైబ్రరీ, గెట్ అవుట్ ద కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద లైబ్రరీ. ఇప్పుడు ఫస్ట్ టైం వెన్ ఐ వెంట్ టు మెడ్రాస్ 1980s లో వెళ్ళా. And I had to have a passport to enter into US embassy. Akkada I had to go to the library to do my research. And in England, పోవాలనుకున్నా కూడా I had to go to library in UK, Delhi la, to find out which colleges are there. Even Right. Australia visa తీసుకోవడానికి కూడా I had to go to Australian embassy to use the library. Every embassy has a library you can use. ID అంటే ID is your passport. When you go there, they will allow you to use those library. అప్పుడంతా ఫిజికల్ కదా. యూ టేక్ అవుట్ ద బుక్, యూ సిట్ అండ్ రీడ్. అప్పుడు దేర్ ఇస్ నో ఫోటో కాపింగ్ మెషిన్, జిరాక్స్ మెషిన్. యూ రైట్ ఇట్ విత్ యువర్ పీస్ ఆఫ్ పేపర్ అండ్ పెన్ అండ్ దెన్ రైట్ ఎ లెటర్ టు దెమ్. ఆ కాలంలో నౌ ఇట్స్ ఆల్ ఫింగర్ ప్రింట్ కదా రెడీ. సో ఇట్స్ రైట్. ఈజీ నౌ. అండ్ లైఫ్ వాజ్ డిఫరెంట్ ఇన్ దోస్ డేస్. ఇప్పుడు రైట్. వీసాస్ ఇప్పుడు అంటే యూ కెన్ క్లిక్ ఆన్ యువర్ చాట్ జీపీటీ, ఆస్క్ హౌ టు గెట్ ఎ వీసా టు లండన్, హౌ టు గెట్ ఎ వీసా టు కెనడా అంటే ఇట్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. ఇన్ దోస్ ఇన్ఫర్మేషన్. డేస్ దేర్ ఇస్ నథింగ్, రైట్? నథింగ్. దట్స్ ట్రూ. మనం అగ్రీ చేయొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే అప్పుడున్నంత స్మూదర్‌గా ఉందా ప్రాసెస్ ఇప్పుడు? లైక్ అప్పుడు మీరు అప్లై చేసుకుంటే అన్నీ వచ్చాయి. ఇప్పుడు అలా లేదు కదా! ఇప్పుడు అన్ని లేదు. రెస్ట్రిక్షన్స్. In those days also, it took me 2 months to get a student visa to Australia. They called me 3 times, 4 times for an interview. None. They've asked me to come 4 times. I went 4 times to Delhi embassy. I was there because I was working there. 4 times interview చేసిన తర్వాత they gave me a visa to Australia. And ఓకే. same as UK, same as Australia, America, UK, Canada కూడా I have a PR of Canada. ఎందుకంటే నా వైఫ్ ఎంఎస్ చేసింది అక్కడ. సో ఐ హ్యాడ్ అ గ్రీన్ కార్డ్ ఆఫ్ కెనడా ఆల్సో. టుడే ఐఎమ్ యుఎస్ సిటిజన్. అంటే ఇన్ని కంట్రీస్ వీసాలు చేయాలంటే ఫిజికల్ యూ హ్యావ్ టు గో దేర్, రీడ్ ద ఫార్మ్స్, ప్రిపేర్ ద ప్యాకేజ్, గో అండ్ ఫిజికలీ అపియర్, పే ద ఫీజ్, వెయిట్ ఫర్ దెమ్ టు కాల్ యూ. అప్పుడంతా వెయిట్ చేయాలి. దెర్ ఇస్ నో ఇంటర్నెట్, దెర్ ఇస్ నో ఈమెయిల్, దెర్ ఇస్ రైట్. నో ఫోన్ కదా. దే విల్ రైట్. రైట్ యూ ఎ లెటర్, దెన్ యూ గో టు దెమ్. ఇప్పుడు రైట్. అంతా ఎవ్రీథింగ్ ఇస్ టెక్స్ట్ మెసేజ్, you get email, everything is no sophisticated ఇప్పుడు. అప్పుడు రైట్. it was very difficult. It used to take months and months. రైట్. రైట్. Now సో life is easy. సో మీరు యూఎస్‌లో ల్యాండ్ అయిన తర్వాత ఫస్ట్ కేస్ ఏదొచ్చిందన్న మీకు? అంటే మీరు ఇమిగ్రేషన్ మీద ఫోకస్ చేసారా అప్పటి నుంచి? లేకపోతే వేరే మన క్రిమినల్ దాంట్లో కూడా ఉన్నారా మీరు? లేదు, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెనాట్ ప్రాక్టీస్ లా. యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఎ లా ఫర్మ్ విచ్ ఆర్ ఆథరైజ్డ్ టు ప్రాక్టీస్ లా. మనం రాగానే వీ స్టార్టెడ్ లా ప్రాక్టీస్ విత్ అన్ అదర్స్ అటర్నీ సొలిసిటర్ తోని ప్రాక్టీస్ స్టార్ట్ చేసాము. వీ హ్యావ్ టు వర్క్ అండర్ దెమ్. యూ కెనాట్, బికాస్ యూర్ ఆన్ H1B,
You have to work for a law firm. You can't start your own practice. Right. ఒకటి రెండోది after getting green card only you can do things. And third thing ఏంటంటే to practice law you should have licenses to practice law. అవన్నీ Right. చేయాలంటే you have to take your exam. You are authorized to practice law under a supervision of a senior attorney. There is Mm. so much of regulations. You should have an insurance. ఇవన్నీ ఉంటాయి. It's not that Mm. easy. You can pass your law exam and you do your LLB, LLM, then you can pick up a client and do it. It's not that easy. Right. Because ఇక్కడ ఏంటంటే US లో, Australia, England, there is two types of accounts. One is a business account, one is an escrow account. You cannot use the money of the clients. At a very regulated profession ఇక్కడ. It's Right. not like India, you just take the money and practice law. Right. ఇక్కడ it's all regulated, very highly regulated. Mm. And you have to maintain, comply. Law society monitors you. So it's not that easy to practice law in the West. Mm. ఇవన్నీ కంప్లైంట్స్ చెయ్యాలి. So by the grace of God, ఇప్పటిదాకా we are doing extremely well because of my legal education in America, legal education in England, legal education in England, India, Australia ఉన్నాయి కనుక, and also my PhD, and నాకు ఒక 5 honorary doctorates confer అయింది. One Wow. university from US also, they conferred me honorary doctorate. So Okay. now I am a very full-time academician also. అందుకనే you comply the law. And మనము to do all of that initially, because you being an immigrant, first thing, only immigrants come to you. See, because a Spanish man or a white man will not come to you, Right. immigrant comes to you. And Right. immigrant వస్తాడు. So obviously people come with H1B problems, people come with F1 problems, people come with reinstatement, people come with change of status, visitor visa వస్తే how to get an F1, how to get an H1, how to get a green card, how to get a citizenship. Mostly మన primarily people come because they're all immigrants కదా. You're a second, Right. third rate citizen in the West and you're not a white man. A Right. white man is not going to come and hire you ikkada. It's Right. a truth, because I've experiencing life in America for 25 years. I'm experiencing life in England, experiencing life in Australia, Europe also. A Mm. white man is not going to come and see you because మనం African American కాదు to become Johnny Cochran. Johnny Cochran was a lawyer for Michael Jackson. Nobody comes to Right. us ఎందుకంటే we are not African American కదా. So mostly Right. Pakistanis will come, Bangladeshis will come, Indians will come, any Filipinos will come, Africans will come. Second rate citizens అనొచ్చు, వాళ్ళే వస్తారు. Because they'll Right. pay you less money. They want to come after evening. They want to come on a Saturday, Sunday. They want to have a payment plan. White man Right. ఎక్కడ చేస్తారండి? Jewish man and white man is not going to do all of that. 6 True. days, 7 days we have to work. They will call on a Saturday. They will call on a Sunday. White lawyers are not going to answer your call అండి. 9 to 5 the office is open. When you call the secretary, call చేస్తే కూడా they will charge you a phone call. If you Mm. email them, text them also, to read that email, to read the text, they'll charge you. Which Telugu man or which Indian man is going to pay you for reading the text and answering the text and True. answering the email, answering the phone call? Here, kada. అవును. So you're అవును. getting only, second-rate guys, which are colored guys, will come to you. So Mm. most of our practice ఈ countries లో అన్నిట్లల్లా వీళ్ళే వస్తారు. ఇండియన్స్, బంగ్లాదేశీస్, పాకిస్తానీస్, ఫిలిపీనియన్స్, స్పానిష్, ఆఫ్రికన్స్ ఆర్ అవర్ క్లయింట్స్. దిస్ Mm. ఈస్ ద ట్రూత్ అండి. సో వాళ్ళే మన దగ్గరకు వస్తారు, వాళ్ళే మన క్లయింట్స్. Okay. So we Okay. pick up immigration clients first, and దాని తర్వాత once you get them a H1B, once you get them a green card, obviously they want to buy a house. వాళ్ళు they want to do closing. అంటే those who sell a house, that's called Right. closing in America. In England it's called settlement. అంటే కన్వేయన్సింగ్ అంటారు. The general పదం ఇండియాలో కూడా మనం రిజిస్ట్రేషన్ అంటాము. Hmm. That word is called conveyancing. Somebody wants to buy and sell a property, immovable property, అది ఆ వరకు lawyers చేస్తారు. And Okay. somebody wants to buy a business, that's called closing. అమెరికాలో we do Mhm. closings. ఇక fourth thing ఏంది, sometimes people get in trouble with criminal law. దొంగతనాలు చేస్తారు మన స్టూడెంట్లు, కొంతమంది డ్రింక్ అండ్ డ్రైవింగ్, డ్రగ్ తీసుకొని డ్రైవ్ చేస్తారు. ఆల్ ఆఫ్ దోస్ cases comes in criminal law. సో Right. న్యూయార్క్ లో వస్తారు, వేరే స్టేట్స్ లో కూడా వస్తారు. we pick up those clients too. And Right. fourth thing ఏంటంటే somebody wants to incorporate a company, they want to do compliance of tax laws, compliance of corporate lives, we get those clients. Inga most of it, because of my experience in Australia, England, America, India, I Mhm. get clients from all over the world, those who have cross-country jurisdictional issues. For example, if the husband comes to America on an H1,
he brings a wife and children. Tomorrow Right. there is a fight between husband and wife and they want to get divorced. Ippudu Right. question comes whether they have to file a divorce in America or in India. Their Hmm. children are in India. How do they get the child custody? For example, they have a property in America and India. So which law applies? Is it a US law applies or Indian law applies? Hmm. Which courts will have jurisdiction? Whether the American courts will have jurisdiction or Indian courts will have jurisdiction. For example, people have properties in multiple countries, England, Australia, Canada, or Hmm. America or India. So which law has to apply? అంటే ఇదంతా కూడా క్రాస్ కంట్రీ జ్యూరిస్డిక్షనల్ ఇష్యూస్ అంటారు. సో Mhm. ఇవన్నీ కూడా ఐ అడ్రస్ బికాస్ ఆఫ్ మై మల్టిపుల్ లా డిగ్రీస్ ఇన్ మల్టిపుల్ కంట్రీస్. Right. ఇది ఫర్ ఎ లోకల్ లాయర్ ఇన్ అమెరికా ఆర్ ఎ లోకల్ అడ్వకేట్ ఇన్ ఇండియా ఆర్ ఎ లోకల్ సొలిసిటర్ ఇన్ ఆస్ట్రేలియా ఆర్ ఇన్ ఇంగ్లాండ్ might not be able to handle. I handle all those things because of my legal education in multiple countries. Good. This is our specialty now. అందుకని we could establish offices all over the world now. We practice all over the world. ఇప్పుడు we are starting something in Dubai this month end. So Okay, మీరు again, ఇప్పుడు Dubai is Shariat law. Muslim law is different again. రైట్. యా, ఇట్ ఈస్ డిఫరెంట్ అగైన్. సో ఇప్పుడు మీరు అక్కడ కూడా స్టార్ట్ చేస్తున్నారు. Yes, this month end. ఓకే. సో ఇప్పుడు మీరు ఇంత లైఫ్ చూసారు. మన ఇండియన్స్‌కి వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యూ వాంట్ టు గివ్ అన్న? మీరు చేసిన ఈ ట్రావెల్ తోటి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని మనం బేరీజు వేసుకొని వాట్ ఈస్ ద అడ్వైస్ యూ వాంట్ టు గివ్ టు ద యంగర్ జనరేషన్ హూ వాంట్ టు గో అబ్రాడ్ ఆర్ టు ది My యూఎస్ ఆర్ my advice ఏంటంటే రెడ్డి, టు బి ఆనెస్ట్ విత్ యూ, డూ యువర్ రీసెర్చ్. ఐ మీన్ చాలా టూల్స్ ఉన్నాయి ఇప్పుడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దేర్ ఆర్ మెనీ టూల్స్. యూజ్ రైట్. దోస్ టూల్స్. ఇప్పుడు మెనీ టైమ్స్ ఏమంటారు, ఓ ఐ డోంట్ నో ఇంగ్లీష్, బట్ దెర్ ఆర్ యాప్స్ దేర్ కెన్ ఆల్సో ట్రాన్స్లేట్ ఇంటూ తెలుగు ఆర్ హిందీ. Take those, use those tools and take those help of those tools. Do your research. That is the key. And రైట్. ignorance of law is not excuse. ekkada poyina kuda you అవును. cannot say that I don't know the law. Don't say those things. రైట్. Do your research. If you're educated, basic information. Two, and be diligent. Don't break the law. If you do, for example, if you are going to America, if you're going to Africa, if you're going to England, Singapore, ekkada poyina kuda don't break the law. Simple example. People go రైట్. to Singapore, they throw a cigarette butt outside on the street. At రైట్. airport, when you're going out of the country, they're stopping you. The immigration is saw you on the television, and వాళ్ళ దగ్గర అవన్నీ cameras తో చూసి they will not allow you to go out. For రైట్. example, and you're stopped at the airport. For రైట్. example, now Middle East law, don't break the law. For example, in Kuwait or anything, if you do any crime, they will stop you at the airport. Atla many countries stop you. So don't break the law of those nations. Second thing. Third thing ఏంటంటే, when you do your research, get some information from online. There are so many platforms ఉన్నాయి ఈ మధ్యకాలంలో. There are so many lawyers who gives a free advices. ఇప్పుడు మనతోని మనలాగా పోయిన వాళ్ళు, there are so many family members. Get some information, but don't believe on chat GPT or Google. చాలా మంది ఏమంటారంటే మన ఐటీ వాళ్ళు, ఓ I saw it in chat GPT, Google లో చూసిన సార్. That is not the law. That is not the టు గో అయిపోయింది ఇప్పుడు అందరికి చాట్ జీపీటీ Google is అనేది the ప్రతి mother. దానికి. అంటే మెడిసిన్ అయినా law అయినా any information they Google it. But రైట్. that is only information purposes kada. That is రైట్. not it's not everything. So do your రైట్. research. That is one thing I advise everybody. రైట్. And two, follow the law wherever you guys go. And third thing, do your research. ఎందుకంటే anything is research. For example, you want to set up a business, or you want to go into an IT job in America, you want to go to a job in Japan or Europe. Do your research. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, క్రిప్టో ఉన్నది, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఉన్నది. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఇన్ ఇండియా ఈజ్ అన్లాఫుల్. మొన్న రైట్. I had some clients who got arrested. CBI పట్టుకున్నారు. They said, oh, you're doing cryptocurrency business, but that's unlawful in India. But it's రైట్. lawful in Singapore and Dubai and Malta and other countries. It's unlawful in India. Oh, రైట్. నాకు తెలియదు. Ignorance of law is not excused. రైట్. రైట్. Do your research. That's my advice for సో any young ఇప్పుడు మీరు ఇన్ని ఏళ్లలో మీరు టఫెస్ట్ కేసు ఏది తీసుకున్నారన్న మన ఇండియన్ హిస్టరీ ఉన్న వాళ్ళది? toughest case ante most of the times what happens I've seen multiple jurisdiction law. For example, people who got problems in India, those who have been criminally charged in India, they go overseas. But for example, monna recent case, I don't know whether I can take the name of that person. IG of Telangana was involved in problem of telephone tapping. ఓకే. I cannot give the name.
but it was a complex case, and he came to America. The Telangana government asked me, "Can you help us in reporting that individual?" I said, "I cannot help you." I mean, it's a tough case. Ippudu, Right. for example, one Oscar Award winner of Telangana, his friend, a client of mine, America Oh. kochadu, and he entered into a contract, but this guy who's in America did not pay him after he sang. Ah, So okay. itlanti కొన్ని complex cases you cannot do because we don't know whether because they did not enter into a proper contract. Itla. And there are so many exporters, importers. Lastly, one case came from Delhi. That man came from Delhi, and he came to New Jersey, entered into a contract with the seller of scrap from New Jersey. Or he went into a meeting with him in a restaurant. They entered into a contract. నాకు Okay. స్క్రాప్ సప్లై చేయండి న్యూ జెర్సీ నుంచి అని. And the buyer from Delhi sent him $100,000 to America. Vidu, the guy who's sitting in New Jersey, instead of supplying scrap, you know what he has sent? He has sent stones, iron girders, one stone పంపించాడు. Edi from New Jersey to Delhi. The guy, Okay. when he opened the containers in Delhi, he saw stones, not metal scrap. Okay. Very Yeah. complex case. He lost Alright. already $100,000 from Delhi. So Right. while they came to America, so they went to embassy. The embassy guy said, "Go to Kaveti." US Indian embassy goes, "While he came to me." Then I asked them, I said, "Do you have a contract?" They don't even have a contract. No, how did you enter into an agreement? They said, "Oh, we met him in a coffee shop." And you entered into a contract with a coffee shop, $100,000, $200,000 contract. हाँ साहब हम लोग दे दिए, because he was an Indian. Desi guy, Desi guy. अच्छा, Lost. देसी. Okay. Desi guy, Desi guy. Desi guys always do business like that. हाँ नहीं अपना देसी बंदा है ना, तो मैंने कर दिया. तो मैंने बोला कि you know his name. So they don't know his company name. They only know his company name, no social security number, no phone number. So what I did, I contacted my detective, he's a white guy. Then I said, "This is the man, this is the phone number, this is the company name." So the detective found out that he was in Canada. He's not in America. Hmm. So we found where he was, and this company, Delhi guys, I gave him the name and number. Finally, they filed criminal complaints. We helped them in filing a lawsuit, recover a case in world. I mean, that was the Right. toughest case. And they Right. went to lawyers in Delhi, they went to lawyers in New York. Everybody said we cannot help it. But that was the toughest case, but we could resolve. And ఎందుకు? Amazing. Because I knew how to handle it. Right. Well, You because of understand? That was the the vast toughest. experience. Because of the vast experience you have in this field. Yes. Good. సో మనము కమింగ్ టు అవర్ కమ్యూనిటీ అన్న, ఇప్పుడు మన ఇండియన్ కమ్యూనిటీ మీరు అప్పుడు వచ్చినప్పటికీ ఇప్పుడు ఉన్నప్పటికీ చాలా చేంజెస్ వచ్చాయి. నాట అని ఆట అని ఇవన్నీ ఉన్నాయి. సో మీరు వీటిలో ఇన్వాల్వ్ అయ్యారా కమ్యూనిటీ సర్వీస్లో మన సంఘాల్లో? No, నేను basically I don't have time ready. I'm 6 days, 7 days I'm busy with my work. ఎందుకంటే Okay. I have to manage my Indian officers, UK officers, US officers. And other than law practice, I also have education consultancy, IT consultancy ఉంది కనుక I don't have time to entertain myself. రెండోది, and most of the times when you go to these ఆట తాట పాట అన్నిట్లల్లా, the first thing they will ask you money. You have to give them thousands of dollars to పెద్ద మనిషితనం చేయడానికి. I don't believe in that. Number three, they all go to eat food and drink and dance and bring all these movie actors from India. They get entertained with them. They bring all the politicians. They take pictures. And they want to show off all the women. They want to show off their gold and clothes. All the men, they want to show off on the stage how powerful they are, how rich they are. Ippudu, you'll be shocked, Mr. Reddy. The other day I was talking to them. And కొన్ని law firms ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు ఈ ఆట తానా ఆట పాటాల. You know how much this ఆట పాట తానా they are charging them for these law firms? $100,000 for one video display. $200,000. ఇప్పుడు ఆటల, if you want to have a law firm video displayed, they're charging advertisement $200,000. To have a మీకు అక్కడ to have a stall, they're charging $25,000. Where do you get all this money? And చెప్పండి మీరు. $200,000 is 2 crores, my friend. Right. Why do you invest that much money just to go and show off in Tata Ata Mata? Chappandi. That's $200,000 if you spend in India. I would say at least 500 families can be taken care of.
చెప్పండి. Right. Right. So I Right. don't believe in that. I don't go there. Nor I'm very famous in all over India. Indian Telugu community, I'm not that famous the way the other attorneys are there. By the grace of God, I'm doing extremely well. Then I'm able to do well by giving lot of free advices to clients, lot of pro bono work chestano. If you Mm. Google my name last time, I did a pro bono work with Ram Gopal Verma. ఒక Mhm. కుటుంబానికి నేను 40,00,000 ఇప్పించాను. వన్ Ah. బాయ్ వాజ్ కిల్డ్ అంబర్పేట్లో. నేను ఒక్క Mm. 15 నిమిషాలు when I spoke on TV9, I could raise 45 lakhs to that family అండి. అండ్ బర్రెలకు అనే అమ్మాయికి నేను సపోర్ట్ చేశాను వచ్చి. అండ్ Ah. we got police security for her for free. And recently I did something for that pastor. And I do lot of pro bono work in India. We do Mm. lot of pro bono ante for public good. I do lot of work అండి. Every Mm. time I come, I take up some issue, and a lot of students I'm paying fees, some temples I'm building, and I'm Mm. helping a lot of women. And those are the Mm. types of work I do for as part of my life. And I don't go into all these things. I don't spend that much money on them because అక్కడ వాళ్ళు అడుగుతారు 5,000 ఇస్తావా అన్న, Right. 10,000 ఇస్తావా అన్న, I'll call you to the stage. And all these Right. heroes అంతా politicians తోని dining, I don't do those things. I'm not interested. Got it. Yeah. So ఇంకా ఇన్నేళ్ళ లైఫ్లో మీరు ఇండియాలో వాదించిన కేసు ఏదన్నా కాంప్లికేటెడ్ ఆర్ వేర్ యూ హ్యావ్ హెల్ప్ ద పీపుల్ ఇన్ ఇండియా? మొన్న ఒక ఫ్యామిలీకి ఒక గర్ల్ అండ్ బాయ్, బోత్ ఆఫ్ ది గర్ల్ అండ్ బాయ్, దెన్ వాళ్ళు సూర్యాపేటకు వెళ్తుంటే దే లాస్ట్ మదర్ ఫాదర్, ఇద్దరు చనిపోయారు. సో దోస్ గర్ల్ అండ్ బాయ్ వర్ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ వాళ్ళు పాపం. అండ్ దే డింట్ హ్యావ్ నోబడి. సో వాళ్ళ చిన్నమ్మ వచ్చి షీ వాంటెడ్ టు టేక్ దెమ్ ఇన్ టు అడాప్షన్. షీ వాంటెడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. Because Indian law, because these guys are Australian citizens, and the Indian laws, etla mari Hindu law, how it applies on Australian citizens, mother, father, everybody died kada. So that was a challenging case for me. I went to the court and argued and convinced the judge to appoint the Peddamma, who is an Indian citizen, to be a guardian and the adopted mother. Adoption ela to Hindu law lo adoption anedi India lo mother father undale. Adoption ఇచ్చేవాళ్ళు, తీసుకునే వాళ్ళు ఉండాలి. ఇక్కడ there was nobody there. So under the Wards and Guardianships Act ప్రకారము, and these were Australian citizens, how does the Indian law applies అని, it was a challenging case. I convinced the district judge and the judge was convinced. That was a Okay. challenging case. I do come and argue some cases whenever I come to India. Some challenging cases తీసుకుంటాను. I do it, and different cases I do argue. And I don't think that ఏదో నేను హైకోర్టులోనే ఆర్గ్యూ చేయాలి, సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేయాలి. I even visit police stations sometimes. I even go to small courts to argue cases because it is part of my work and I'm giving back to the community. Atla. Right. అంటే నేను పెద్ద సీనియర్ అడ్వకేట్ ను, 35 years ప్రాక్టీసింగ్, ఇంటర్నేషనల్ లాయరు, చాలా టాప్ సక్సెస్ఫుల్ లాయర్. ఐ విల్ నాట్ గో టు స్మాల్ కోర్ట్స్ అని లేదు. I visit small courts. I also get invitation from a lot of bar associations. I go and speak to the brother advocates. I educate them. I go to law colleges. I educate them. I go to management schools, IT schools, engineering schools. I educate them. Even మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు సీతాఫల్ మండిలో హై స్కూల్ పీపుల్ ఇన్వైటెడ్ మీ. I was there as a guest. I speak to them. అంటే I share my success story. Motivate. Exactly. That is what required for the current generation. సో మీరు అటర్నీ ఫీల్డ్ కాబట్టి నేను ఇంకొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఆస్పైరింగ్ లాయర్స్ ఆర్ అటర్నీస్ హూ వాంట్ టు రిలోకేట్ టు అబ్రాడ్, నాట్ ఓన్లీ ఫర్ యూఎస్, ఫర్ ఎనీ అదర్ కంట్రీ, ఏం ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు? అంటే ఎలాంటి ప్రాక్టీసెస్ చేస్తే వాళ్ళు అక్కడ రాగలుగుతారు? వాళ్ళకి ఏమైనా అడ్వైస్? The best thing is now they have to concentrate on ఏది మన cyber laws and cryptocurrency laws, and ఇప్పుడు upcoming is artificial intelligence laws. Anybody, those who want to do, they have to concentrate on that area. That is the key. And the second interesting thing ఏంటంటే intellectual property. అంటే ట్రేడ్ మార్క్, ప్యాటెంట్, కాపీరైట్, దోస్ హూ వాంట్ టు స్పెషలైజ్ ఇన్ దోస్ ఏరియాస్ విల్ హ్యావ్ మంచి ఆపర్చునిటీ ఉంది. ఎందుకు? బికాస్ దెర్ ఈస్ అ రెవల్యూషన్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లాస్ ఇన్ ఏఐ. ఇప్పుడు ది అదర్ థింగ్ ఈస్ ఏఐ is taking away lot of jobs for IT guys, medical guys and lawyers. Many ఇండస్ట్రీలలో ఈవెన్ AI is taking away. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే
And even cyber, IT laws are very important now because technology is taking over in the world. Right. Now robotic engineering ఇవన్నీ కూడా. And if they specialize in that area, they have a future. Otherwise, ఏదో పాతకాలం లెక్క నేను I will do bail petition, I will do injunction, I will work with some local advocates అంటే going to Nampally court, going to small courts, you will not be successful. You have to diversify yourself. You have to learn Right. technology and law. Otherwise, you're not Right. going to be successful, Andy. That is my advice to all the young Turks lawyers and the law students. యా సో స్పెషల్గా మీరు మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే అటర్నీలో ఉన్నారు కాబట్టి లైఫ్ ఆఫ్ అ లాయర్ ఇన్ ఇండియా లైఫ్ ఆఫ్ అటర్నీ ఇన్ అబ్రాడ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ యువర్ సీయింగ్ అన్న India lawyers are they're very powerful. America lawyers are also very, very powerful. చూసుకుంటే ఇప్పుడు Obama was an attorney and Nelson Mandela was an attorney, Gandhi was an attorney. Advocate profession is a powerful because Gandhiji said today's pleader is tomorrow's leader, and they all come in politics. Today's pleader is tomorrow's leader. If you want to come into politics, take up law and take it seriously. Adi, number one. And these both are very powerful professions in India or America. The key ఏంటంటే యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఇప్పుడు మీరు సినిమాలలో చూసినట్టు కోర్ట్ టీవీలలో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. యూ హ్యావ్ టు స్పెండ్ 14 hours a day, 13 hours a day. And until you die, you're reading law, writing law, because you're with books and pen every time. ఏదో మనం LLB పాస్ అయిపోయామో my education and learning is enough అయిపోలేదు కాదు. Until you die, you have to read, because every day I read until 1:30, 2 o'clock, every single day, because you have to learn the new law. Law is dynamic, new laws are coming, judges are interpreting, Supreme Court cases chadavali. So it's a very tedious profession, and you have to concentrate a law in the time in the office. Andukani, the statistics, the bad side of a lawyer's life in America, 78% lawyers are divorced in America. 78% of lawyers in England and Australia are all divorced. 72% of lawyers die with heart attack. My father died with a heart attack. And India law, also, if you see, a lot of lawyers die with heart attack. Enduku, because it's a very stressful profession. And you have to make a balance of it. Life law, and a profession and personal life and spiritual life and material life. If you can balance. India law, the moment you become a successful lawyer, you have support staff. And మీకు బ్యాగులు పట్టుకోవడానికి డ్రైవరు, you have supporting staff. In the Western world, you have to do everything by yourself. అంటే you are on your own. So it's very demanding. రెండోది ఏంటంటే యుఎస్లో, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ అమెరికా, కెనడా, if you do any malpractice, అమెరికాలో, వెస్టర్న్ వరల్డ్లో, you lose your license and you go to jail. But ఇండియాలో అది లేదు, because nobody questions if a lawyer has done anything wrong. ఇంకోటి ఏంటంటే if you give money to an advocate, and if he doesn't do a good job, you can't ask for a refund. But in the Western world, they can ask for it. Malpractice. Oh, okay. Yes. People lose licenses. People go to jail. Nato part panjesna kontamandi advocate, they went to jail in America. We have to, there are so many lawyers lost their license. They even ended up jail. India law adi kaadu. There is so much of chalk and cheese different between Indian advocate and the Western lawyer. This is a major difference in West and India. ఇంకా మూడోది ఏంటంటే most of the politicians in India, they're all advocates. Because they make huge money, they get into politics. అమెరికాలో కూడా ఉంది కానీ, but they're an audit, because in the Western world, for running a practice, the law society audits you every year. అంటే మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేస్తాయి, పర్సనల్ క్రెడిబిలిటీ ఆడిట్ చేస్తాయి, continuous legal education is there as an attorney, as a solicitor, as a barrister. Continuous చదువుకోవాలి వెస్ట్ లో. ఇండియాలో అది లేదు. There is no continuous legal education in India. Once you become an advocate, you're an advocate until you die. And Western world lo, if you're an advocate in New York, you can only practice law in New York. India lo, if you're an advocate in Kashmir, you can practice in Kashmir to Kanyakumari. There's so much of difference. Powerful India lo. Once you become an advocate in your life, you can practice in all the country. In England also you can practice, but not in Australia, not in New Zealand, not in Canada. For example, if you're a solicitor barrister admitted in Toronto, you can only practice in Toronto, ante a particular province law. So the regulation is very tight in the West as per the attorneys or solicitor or barristers. Akkada it's very open. So there's a major difference on it.
రెండోది ఏంటంటే యూ కెన్ టేక్ క్రోర్స్ ఇన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ అడ్వకేట్స్ దే చార్జ్ 2 crores 1 crore ఫర్ అన్ అపియరెన్స్. You Right. can't do that in the West. There is a cap limitation. You can't charge the way you charge in India. Right. India ఎవరు అడుగుతారు? Soli Swarabji, Palkiwala, Jedmalani, all these guys. ఇప్పుడు అంతా they charge 2 crores 3 crores 4 crores for one appearance. Means Right. $400,000. You can't do that in the West. There Right. is అంటే inequitable చేయడానికి లేదు. You can charge 5,000 10,000 but not 200,000 300,000 400,000. It's Right. inequitable. అంటే మీ సర్వీస్ అంత లేదు చార్జ్ అని. ఇట్స్ ఇన్ఈక్విటబుల్. దే డోంట్ డూ దట్ థింగ్స్ లైక్ దట్. సో So ఇప్పుడు చాలా వ్యత్యాసం లైఫ్. ఐ సీ Right. దీస్ లైఫ్స్ ఎవ్రీ టైమ్ ఐ కమ్ 4 times a year to India. ద మూమెంట్ ఐ కమ్ ఐ వేర్ మై బ్యాండ్స్. ఐఎమ్ అన్ అడ్వకేట్ ఇన్ ఇండియా. అక్కడికి ఇక్కడికి చాలా తేడా. వెన్ ఐ గో టు ఇంగ్లాండ్ ఇట్స్ మోర్ రెగ్యులేటెడ్. We can't even advertise in India, but we can advertise in America, England, Australia, Canada. Indialo we can't advertise and solicit business. So there is chala vyathyasam Indian law and Western law. So I have to balance myself both. సో ఇప్పుడు మన ఇండియా లా స్ట్రాంగా వెస్టర్న్ లా స్ట్రాంగా? Western laws. Indian laws are all 1864 left by Englishmen. ఇంతవరకు no changes are made except one or two. They're all behind on it. అన్ని obsolete. ఎందుకు చేంజ్ చేయాలనుకోవట్లేదు మన సిస్టమ్? చేంజ్ చేయాలంటే మన పార్లమెంటేరియన్స్ అందరూ 60-70% ఆర్ ఆల్ క్రిమినల్స్ హూ ఆర్ ఇన్ పార్లమెంట్ కదా. దీస్ పార్లమెంటేరియన్స్ ఆర్ లా మేకర్స్ అండ్ దీస్ లా మేకర్స్ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ అ లా. సో మరి లా మేకర్స్ ఇప్పుడు అమెరికాలో మోస్ట్ ఆఫ్ ద 60-70% పాలిటీషియన్స్ ఆర్ లాయర్స్. That's the reason they know how to change the law and they change the law. And law is dynamic ikkada. Akkada 1864 they're still following the law. They don't know how to change. But for example, if you see Land Acquisition Act or even Endowment Act, the word provincial government and federal government is used in the legislation. Man దగ్గర provincial government to federal government అనే పదాలు వాడతామా? Everything is old. They didn't even change anything. People don't even know how to change even. అది లా కమిషన్ పెట్టాలి. లా కమిషన్ చైర్మనే లేడు ఇండియాలో. దట్స్ దుస్థితి. The law is not changing the way we pick up medicine in India, the way we pick up technology. Law is not changing. They don't invest money on court system. They don't invest money on technology and court. They don't invest money on judges. They don't invest money on legal system. 1864 law ఇంకా చదువుతున్నాం. మరి ఎలా చెప్పండి? How do we come up? Rule of law ఎక్కడ ఉంది చెప్పండి? దీన్ని అసలు చేంజ్ అవ్వదంటారా ఈ సిస్టమ్? చేంజ్ చేయాలంటే మరి మంచి లాయర్స్ దే హ్యావ్ టు కమ్ అప్ అండ్ దే కమ్ ఇన్ పాలిటిక్స్. అండ్ మంచి లాయర్స్ హ్యావ్ టు బికమ్ జస్ట్ లైక్ సోలీ సరాబ్జీ లాంటోడో లేకపోతే పాల్కివాలా లాంటోడో. ఇఫ్ దే కమ్ ఇన్ పాలిటిక్స్ అండ్ దే బికమ్ లా మినిస్టర్స్, they would change the country. Unfortunately, majority of politicians and law ministers all have criminal cases. సో ఇప్పుడు ఇంకొకటి అన్న, మీరు ఇండియన్ సిస్టమ్ గురించి మాట్లాడారు. మరి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్లో ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను క్వశ్చన్. సో ఇమిగ్రేషన్ లా కావచ్చు, ఇంకేదైనా లా కావచ్చు, మన ఇండియన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంది దాని మీద? అసలు మన వాళ్ళు ట్రై చేస్తున్నారా? లాబింగ్ అనేది జరుగుతుందా? మన వాళ్ళు చేయగలుగుతున్నారా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అక్కడ? No lobbies. Manavadu. They are not investing any money on lobbying. Washington DC lo chuskunte there are no Indian lobbies. Indians only spend money on Tana, Aata, Vata, Pata. They spend crores and millions of dollars on this 3-day, 4-day event. There is no lobbying ikkada. Oka IT వాళ్ళు ఒకటే ఇన్ఫో సర్వ్ పెట్టుకొని వాళ్ళు లాబింగ్ చేస్తున్నారు. There is no lobbies of Indian origin in Washington DC. They have to do some lobbying. అవసరం ఉంది కదా అన్న ఇది? Absolutely yes. సో మరి దీనికి మీలాంటి అంటే ఎప్పుడు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి ఉన్న వాళ్ళు మరి వాళ్ళ కాంట్రిబ్యూషన్ గురించి అసలు స్టెప్స్ ఏమైనా తీసుకోవడం జరుగుతుందా? ఇప్పుడు ఇండియన్స్, మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ who are rich ఎవరండి? First are Punjabis. They have hundreds of gas stations. Second richest guys are Gujaratis. They have hundreds of motels. Third richest guys are South Indians. Those who are into IT. Mari IT guys are all interested in Aata, Tana, Pata. And all these Sardarjis, they are interested in their own Punjabi community. And the Gujaratis are interested in their own Gujarat. Mari, who is coming together to put money? And all these intellectuals have to come together, invest money gada. So who is investing money? All these intellectuals will not have millions of dollars undav gada intellectuals దగ్గర. So these intellectuals and money people should come so that they can do some lobbying. అలాంటి వాళ్ళు లేరు కనుక అవ్వదు. సో ఇప్పుడు మనం ఆ ఇమిగ్రేషన్ ఇష్యూస్ని ఎదుర్కోవాల్సిందేనా ఇప్పటికైనా? అబ్సల్యూట్లీ ఎస్. ఎందుకంటే
దెర్ ఇస్ నో అడ్వైజెస్ బికాస్ ఇప్పుడు లాబీస్ ఉంటే పొలిటికల్ పార్టీలలో రిపబ్లికన్స్లలో డెమోక్రాట్స్లలో ఉంటారు. దే హ్యావ్ ఎ వాయిస్. ఐ మీన్ అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎక్కడ, ఇప్పుడు కమలా హ్యారిస్ వాజ్ ఎన్ ఇండియన్, డిడ్ షీ ఎవర్ కమ్? బ్యాక్గ్రౌండ్ ఒక్క రోజున వచ్చిందా? షీ నెవర్ కేమ్. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ వైఫ్ ఈజ్ అన్ ఇండియన్, ఇస్ షీ కమింగ్? ఇప్పుడు చూస్తే దట్ జెంటల్మెన్ FBI డైరెక్టర్ ఈజ్ అన్ ఇండియన్ గాయ్, Kish Patel. He's not doing anything. Cash Patel, he's not doing anything. ఇప్పుడు సిబిఐ ఏదైతే ఇక్కడ సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకు తులసి ఉంది, is she talking anything about Indians? Nobody wants to do anything for Indians. వాళ్ళందరూ ఇండియన్సే, nobody wants to do. ఇప్పుడు ఇంగ్లాండ్లో దట్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ అన్ ఇండియన్, ఏమైనా చేశాడా? He kicked all the Indians from there. ఏం చేశాడు? See, they have to do something. They're not doing anything. అది ప్రాబ్లం అక్కడ. Once they come in the power, they don't do anything. కంట్రీ దాటి వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ కూడా రీజనల్ లెవెల్లో నేను సౌత్ ఇండియను, నేను నార్త్ ఇండియను, నేను గుజరాతీ, నేను తెలుగు, ఇవన్నీ పెట్టుకుంటే వెన్ వీ ఫీల్ యాజ్ అ కామన్ ఎన్ఆర్ఐ వేర్ వెన్ అంటే అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఒక సొల్యూషన్ తీసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. యూర్ రైట్. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అమెరికాలో ఏమైందంటే ఆటతాట కాకుండా ఇప్పుడు కుల సంఘాలు కూడా వచ్చేసినాయి. రెడ్ల సంఘము, వెల్మ సంఘము, బాపనోల సంఘము, మున్నూరు కాపు సంఘాలు కూడా వచ్చేసినాయి. ఇట్స్ ఎ సాడ్ పార్ట్ ఆఫ్ అఫేర్స్. ఫర్గెట్ అబౌట్ నార్త్ ఇండియన్స్ అండ్ సౌత్ ఇండియన్స్, ఇప్పుడు ఇది కూడా వచ్చేసింది. అండ్ ఐఎమ్ ఇన్వైటెడ్ టు మెనీ క్యాస్ట్ సంఘాలు. సో ఐ డోంట్ వాంట్ టు సే కపుల్ ఆఫ్ క్యాస్ట్ సంఘాలు కూడా నేను వాళ్ళకు అడ్వైజర్ ఇస్తాను. ఐఎమ్ ఎన్ అఫీషియల్ లాయర్ టు దెమ్. అన్ఫార్చునేట్లీ ఇంకా డిసింటిగ్రేట్ అవుతుంది. అంటే దే ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ యూనిఫైడ్, దే బికమింగ్ their own. Unfortunate thing అది. గుజరాతీ సంఘం ఉంది, రాజస్థానీ సంఘం ఉంది, ఎవ్రీ స్టేట్ హెస్ దేర్ ఓన్ సంఘాలు, విచ్ ఈస్ ఎ సాడ్ థింగ్. ఇండియన్ సంఘం ఉందా అసలు? ఇండియన్ సంఘం ఉంది కానీ బట్ ఆల్ ఫికీ అని ఒకటి ఉంది, ఫెడరేషన్ ఆఫ్ చేంబర్ ఆఫ్, అంటే అన్ని సంఘాలు వస్తాయి. అది కూడా పొలిటిసైజ్. దే ఆర్ స్పెండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ టు బికమ్ ప్రెసిడెంట్. అండ్ ఐ మీట్ ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకంటే మనకు టైం లేదు అందులో పోయి తిరగడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఫోకస్డ్ అండ్ ఐ స్పెండ్ టైమ్ ఫర్ మై ఓన్ క్లయింట్సే. కానీ కాల్స్ వస్తాయి, ఐ ఆన్సర్ లాడ్ ఆఫ్ కాల్స్ ఆన్ సాటర్డే సండే. ఫ్రీ అడ్వైజర్లు ఇస్తాము. ఐ సజెస్ట్ దెమ్, గో ఆన్ టీవీ, టాక్ టు దెమ్, అన్ని రైటింగ్ ఆర్టికల్స్. ఐ హ్యావ్ టూ మచ్ ఆఫ్ టైమే లేదండి మనకి. ఉన్న టైంలో మనం వి అడ్వైజ్ అండ్ వి సజెస్ట్ దెమ్, వి హెల్ప్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. రైట్. సో ఇప్పుడు ఇంకొకటి అన్నా, ఐ గివ్ లాడ్ ఆఫ్ టీవీ ఛానల్స్ లో, చిన్న ఛానల్స్ కానీ పెద్ద ఛానల్స్ లో ఐ గివ్ మై ఇంటర్వ్యూస్ లాడ్ ఆఫ్ ఛానల్స్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. అది మీలాంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ చాలా అవసరం ఇప్పుడు కింద లెవెల్లో ఉన్న వాళ్ళకి. అండ్ ఇప్పుడు ఇమిగ్రేషన్ది మళ్ళీ అన్న క్వశ్చన్, ఇప్పుడు పాలసీ చేంజెస్ చాలా వస్తున్నాయి ట్రంప్ జమానాలో. సో మీరు పాయింట్అవుట్ చేసిన బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటి? జనాలు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో? ఇప్పుడు వన్ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. స్టూడెంట్సే కానీ H1B, ఎనీబడి హూస్ లూజింగ్ ఎ జాబ్ 60 days లోపల ఇమిగ్రేషన్ ఈస్ రిమూవింగ్ దెమ్ ఫ్రమ్ అమెరికా. 60 days లో ఇఫ్ యూర్ నాట్ చేంజింగ్ యువర్ స్టాటస్, ఇఫ్ యూర్ నాట్ గెటింగ్ అనదర్ జాబ్, నౌ ది అంటే క్లయింట్స్ అందరూ ఇప్పుడు H1B ప్రోగ్రామర్స్ అందరూ డిపోటేషన్ ప్రొసీడింగ్ లెటర్స్ వస్తున్నాయి, నోటీస్ టు ఎంటర్. అంటే యూ హ్యావ్ టు బి సూపర్ కేర్ఫుల్ నౌ, కంప్లై ద లా. Right. This is the message for all the NRIs today. All technology guys కు చెప్పేది ఇదే. Notice to appear అంటే removal proceedings పెడుతున్నారు. You have a right to have an attorney. Get in touch with some competent lawyers. And ఇప్పుడు నేను మాట్లాడినంత just for education and sharing my knowledge and no legal advice అండి. This is only for information purposes. Get in touch with some competent lawyers in your area అండి. And get some advices from competent lawyers. Don't depend on ChatGPT or Google. That's my advice. రైట్. అండ్ స్టూడెంట్స్ కూడా ఈ మధ్య చాలా రిజెక్షన్స్ వస్తున్నాయి, ఓపీటీ కానీ సిపిటీ లెవెల్లో కానీ. సో ఎక్కడ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి? మళ్ళీ అక్కడ సేమ్ క్వశ్చన్. ఇప్పుడు పిల్లలు పార్ట్ టైం జాబులు చేయడం అనేది ఒకటి కన్సర్న్ మనకి, అది లీగల్ వేలో చేయట్లేదు. సో వీళ్ళకి మీ అడ్వైస్ ఏంటన్నా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కంప్లై ద లా, బికాస్ స్టూడెంట్స్ డోంట్ హ్యావ్ ఎ రైట్ కదండి టు వర్క్ అవుట్ సైడ్ ద క్యాంపస్. మరి వీ హ్యావ్ టు వర్క్ ఇన్ ద క్యాంపస్. బట్ ఎవరు చేస్తున్నారు? ఎవ్రీబడి వర్క్స్ అవుట్ సైడ్ ద క్యాంపస్. మళ్ళీ కాల్ చేస్తారు, సార్ నేను ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఎ స్టోర్, సంబడి కేమ్ అండ్ అటాక్డ్ మీ, కెన్ ఐ గెట్ ఎ యూ వీసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ బ్రీచింగ్ ద లా అండ్ దెన్ యూఆర్ ఆస్కింగ్ ద ఇమిగ్రేషన్ టు గివ్ వీసా. ఎట్లా అవుతుంది చెప్పండి? అండ్ యూఆర్ డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్, యాక్సిడెంట్ అవుతుంది, సంబడి కమ్స్ అండ్ హిట్స్ యూ, సార్ నాకు యూ వీసా దొరుకుతుందా? You're complying లేదు, మీరు you're not complying the law, you're asking the immigration to give a visa.
అవుతుందా చెప్పండి? అన్లాఫుల్. డోంట్ డూ ఆల్ ఆఫ్ దాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ దే అప్లై ఆన్ దేర్ ఓన్ వర్క్ ఆథరైజేషన్. ఆన్లైన్లో పోతే అప్లికేషన్ పెట్టొచ్చు. బట్ యూర్ డూయింగ్ రాంగ్ వే. స్టాచ్యూట్ ఆఫ్ లిమిటేషన్ అనేది ఉంది. దెర్ ఆర్ టైమ్ లైన్స్. యూ డోంట్ అప్లై. యూ మిస్ ఎ డెడ్ లైన్. డినే రైట్. అవుతుంది. మళ్ళీ యూ కమ్ టు లాయర్స్ అండ్ సే హే కెన్ యూ డూ సంథింగ్. అందుకని ఫాలో ద లా. టైమ్ లైన్స్ అనేది ఉంది. స్టాచ్యూట్ ఆఫ్ లిమిటేషన్. డోంట్ డూ ఇల్లీగల్ థింగ్స్. డోంట్ గెట్ ఇన్ ట్రబుల్ విత్ ద లా. Follow the law and take some help with competent immigration lawyers. Talk to them, pay them $200-300, get some legal advice. Don't believe in some friends. So అన్న చెప్పిండు, రూమ్మేట్ చెప్పిండు, సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ చెప్పిండు, ఆ కన్సల్టెన్సీ చెప్పిండు నాకు, ఐ బిలీవ్ ఇన్ ఇట్. డోంట్ డూ దట్. బికాస్ కన్సల్టింగ్ కంపెనీ ఓనర్స్ ఆర్ కన్సల్టెన్సీ రిక్రూటర్స్ డోంట్ నో ద లా. దే బిలీవ్ ఇన్ దెమ్. అట్లా మా అక్క చెప్పింది, లేకపోతే మా సీనియర్ చెప్పాడు. డోంట్ బిలీవ్ ఇన్ దెమ్ బికాస్ దే డోంట్ నో. సో గో అండ్ ఫైండ్ సమ్ లాయర్స్, గెట్ సమ్ లీగల్ అడ్వైజర్స్, కాంపిటెంట్ లీగల్ అడ్వైజర్స్. అప్పుడే ప్రొటెక్ట్ యువర్ ఇంట్రెస్ట్. దట్స్ వాట్ ఐ టెల్ యూ. ఎనీ కంట్రీ, ఇప్పుడు నేను ఐ ట్రావెల్ 54 కంట్రీస్ వెళ్తానండి. బిఫోర్ ఐ గో టు ఎనీ కంట్రీ ఐ విల్ డూ మై డ్యూ డెలిజెన్స్. అంటే డూస్ అండ్ డోంట్స్ ఏంటి, వాట్ ఈస్ ద లా ఐ హావ్ టు ఫాలో, what is the basic etiquettes ఏంటి అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ యూ a small example. You're going in a bus, you see a small child in India, మనం చెంప విసుకుదాం. Can you do that in America and England? You cannot touch a small child. That is unlawful. ఇలాంటి బేసిక్ థింగ్స్. people go and piss on the street. ఇండియాలో you can piss on the street, but can you do it in America or England or any other places? People do it in India. That's common. You can spit, you can throw garbage. Would ilanti untai. Basic thing. Do some research before you go there. So I do my research before I go there, so that comply the law is important. మనం ఇప్పుడు మీరు అన్న మాటకి ఇంకొకటి ఉందన్న, చాలా సీరియస్ కన్సర్న్ ఇది. కెనడాలో థ్రోయింగ్ గార్బేజ్ ఆన్ ద రోడ్స్ మీరు వినే ఉంటారు. Yes. ఇండియన్స్ అదొక షూట్ చేసి పెట్టారు. అది చాలా మన 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 ఇండియన్స్ కి చాలా అసలు ఇజ్జత్ పోయినట్టు అయింది అది. Viral. So, Absolutely. I saw it. right. Yes. ఇంకొక మొన్న గుజరాత్ ఆమె, she was stealing in the store in America. Right. That Yeah. became viral. Even Americans mainstream chaser. You cannot say that. You steal things. You cannot say I don't know the law. I was not doing it. See, Right. basic things ivanni. And this is serious offense because stealing is a moral turpitude offense. If you're caught and if you're sent to the jail, visa cancel aitadi. Visa cancel aithe 5 countries have an agreement. You cannot go to any other country once you're deported. ఎందుకంటే under the Indian Passport Act, your passport is confiscated by the Indian government. ఎందుకంటే importing a passport అంటారు. There is a process in India. Importing a passport, deportation is international crime. నాకు తెలియదు, I don't know. Ignorance of law is not excuse. అట్లా. Right. So even Indians కూడా Indian law they don't follow. ఎందుకంటే Passport Act is very clear. If you do a deportation and come to India, you're committing an offense as against sovereign to another foreign country. Passport Act ప్రకారము your passport is impounded. అంటే ఏంటి? You will not get another passport next time. If you're yes, it's called impounding a passport. Deportation అయితే. Deportation is an international crime under the international law. ఎంతమంది తెలుసు చెప్పండి ఈ విషయం? Yeah, there are so many things, Mr. Reddy. Right. I'll be happy to take this again in the next episode. ఎందుకంటే మనం already we have been on 1 hour. I've been talking now. And ఒక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు మన ఇండియన్ సిటిజన్స్ గ్రీన్ కార్డ్ లైన్, సో దీని గురించి ఒక కామెంట్ మీరు. అంటే ఇప్పుడు మనకి ఎన్ని ఇయర్స్ రావచ్చు? 2012 అండ్ 2020 ఆ పీరియడ్ వాళ్ళు అప్లై, అంటే మన I-140 అప్రూవ్ అయిన వాళ్ళు ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్రీన్ కార్డ్? I would say 15-20 years unless and until there is a revamping of immigration. 15-20 years వరకు కష్టమే. I was just watching yesterday. There is a major shift of technology guys and startups ఇప్పుడు ఇండియాకి వెళ్ళిపోతున్నారంట. There is a big shift to India now. People are going back to India now. And people are leaving America. American dream pursue chestaleru. People are also, all the techno guys, artificial intelligence startups are all going to India. And there is a world is inviting Indians everywhere. Technology guys now down. Japan is inviting Indians now. Europe is inviting Indians. People are going to different parts of the world instead of America. So my suggestion ఏంటంటే
look outside America, look outside the box. ఎందుకంటే people asked me questions, how come you went to Australia, England, Canada, and finally America? Wherever the opportunity comes, I go there because I have an MBA degree. That's the reason I see opportunity, I go there. And I set up a business, I travel, and I see business. Wherever you make money, there's a world. Yeah. Think outside the box. ఎస్. సో ఇప్పుడు మీరు ఇండియా ఆర్ అమెరికా, అబ్రాడ్, నాట్ అమెరికా, ఇండియా ఆర్ అబ్రాడ్, ఏ కంట్రీ బెటర్ అంటారు? ఇండియాలో ఉండమంటారా జనాల్ని, లేకపోతే బయట పోయి చూసి వచ్చి ఇండియాకి రమ్మంటారా, లేకపోతే బయట సెటిల్ అవ్వమంటారా? ఇప్పుడు ఇండియా అన్నారండి, ఇండియా నా లా ఫర్మ్ వీఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. వీఆర్ మేకింగ్ మనీ ఇన్ ఇండియా టూ. ఇండియా ఈజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ గుడ్ నౌ. అమెరికాలో కూడా చేస్తున్నాము. అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా, లాట్ ఆఫ్ ఆపర్చునిటీ అవుట్ సైడ్ అమెరికా అండి. ఎనీబడి హూస్ అ హార్డ్ వర్కింగ్ as మిస్టర్ రెడ్డి, దే కెన్ మేక్ their life anywhere in the world. Anybody works hard. Kashte pali, anywhere in the world, you make it in the world. And I am making it, and they can make it too. Wonderful. Thanks Anna, thanks for your time. We had a wonderful discussion and చాలా ఇన్సైట్స్ ఇచ్చారు. మీ లైఫ్ ఇన్స్పిరేషన్ కూడా ఉంది మాకు ఇక్కడ తీసుకోవడానికి. అండ్ hopefully the people will get connect with this podcast, and thanks a lot.